జగన్మోహన్ రెడ్డికి కొత్త బిరుదు ఇచ్చినట్టున్నారు. ఎస్ అంటే ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అంటే ఈరోజు చూడాల్సింది ఏంటంటే ఎన్నికల రణక్షేత్రం స్టార్ట్ అయిపోయింది. ఈ రణక్షేత్రంలో ఎవరి యొక్క అస్త్రాలు శస్త్రాలు ఏమున్నాయో అన్నీ వాడుతున్నట్టుగా మనం చూడాలి. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ ఒకవైపు, మరోవైపు శంఖారవం పేరుతో నారా లోకేష్ గారి సభ ఒకవైపు చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక బలమైన ఆరోపణలు చేయడం. అంటే ఈ సిద్ధం 4వ సభ ముందు వరకు కూడా పొత్తు మనకు అధికారికంగా ఫైనల్ కాలేదు. అంటే ఈరోజు పొత్తు అధికారికంగా ఫైనల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే 2014లో ఈ పొత్తు అయితే ఉందో మళ్ళీ అదే పొత్తు ఈరోజు రాబోతున్నారు. ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చారు, చాలా పేర్లతో కరపత్రాలు వంచారు, ఇంటింటికి జాబ్ అన్నారు, మీ ఇంటికి బంగారు వస్తుందన్నారు, ఇలా చాలా పేర్లతో ఆ రోజు హామీలు ఇచ్చారు, కానీ నెరవేర్చలేదు. ఈరోజు మళ్ళీ అదే కూటమితో వస్తున్నారు. అక్కడ సైన్యాధ్యక్షులు మాత్రమే ఉన్నారు, సైన్యం లేదు అన్నట్టుగా ఆయన ఒక స్థాయిలో విమర్శలు చేయడం. మరోవైపు లోకేష్ గారు కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్తో జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తూ రక్తం పీలుస్తున్నాడు, ధరలు పెంచుతున్నాడు, 9 సార్లు కరెంటు బిల్లులు పెంచారు, ఇట్లా వాళ్ళు కూడా రకరకాల ఆరోపణలతో ప్రభుత్వం పైన ఆరోపణలు. అంటే ఈరోజు చూడాల్సింది ఏంటంటే ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇటు సైడు మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్మోహన్ రెడ్డిని మార్చాలని చెప్పి లోకేష్ గారు మాట్లాడినా, ఇంకొక వైపు మీరు కేవలం గుంపులతో వస్తున్నారు, పొత్తులతో వస్తున్నారు, మేము సింగిల్గా వస్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసినా ఈరోజు స్థూలంగా ఒకటి స్పష్టంగా కనపడుతుంది. అంటే గెలుపే లక్ష్యంగా ఎవరి వ్యూహాలను, ఎవరి స్ట్రాటజీలను వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు మనకు పొత్తు పైన కూడా రకరకాల చర్చలు, రకరకాల ఊహాగానాలు చూసినాం. కానీ మనకు నిన్న బీజేపీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజెస్తో కానీ జేపీ నడ్డా గారు చేసిన ట్వీట్తో ఒక క్లారిటీ వచ్చింది. అంటే 1996 నుంచి మాకు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది, సో మళ్ళీ ఈరోజు మా ప్రయోజనాల కోసం మేము పోతున్నాం అని చెప్పడం. అంటే ఇక్కడ పొత్తు నైతికమా అనైతికమా అనేది అక్కడ ఉన్నటువంటి వైసీపీ కానీ ప్రజలు కానీ నిర్ణయిస్తారు. కానీ రాజకీయాలలో పార్టీలు అన్నాక పొత్తులు పెట్టుకోవడం, వాళ్ళ యొక్క వ్యూహాలు, వాళ్ళ యొక్క ఎత్తులు చాలా సహజం. అసలు ఆ పొత్తును స్వాగతిస్తారా లేదా 2014లో జరిగినటువంటి కూటమి మళ్ళీ ఈరోజు 2024లో విజయావకాశాలు ఉన్నాయా? సో ఇలాంటి ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఒకటండి, రామ్నాథ్ గారు ఆయన నిన్న మాట్లాడేప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడేప్పుడు ఎక్కడ ఆయన విమర్శల్లో బీజేపీ పేరెత్తడానికి ఒక్కసారి మోడీ అన్నారు అంతే, పేరెత్తడానికి కూడా సంశయించినట్టు కనిపిస్తుంది. అంటే ఎందుకని వెనకాడినట్టు? అదే ఏమంటారంటే వాళ్ళు ఇప్పుడు బీజేపీకి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీలో ఉన్న చాలామంది పెద్దలు మాకు 18% ఉన్నాయి, అది 20% ఓట్ బ్యాంక్ ఉన్నదని చెప్తే, ఎప్పుడో 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో ఒక్కసారి వాళ్ళకు 18% ఓట్ బ్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని నిలుపుకోకుండా ప్రతి ఎన్నికల్లో వాళ్ళు పొత్తులతో పోవడం వల్ల ఈరోజు సంస్థాగతంగా బీజేపీ అంత బలంగా లేదు. ఈరోజు ఒక ప్రశ్న అక్కడ నుంచి వస్తుంది. అంటే బీజేపీ అంత బలంగా ఉంది అన్నప్పుడు 175 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలలో మీరు ఈరోజు 5 స్థానాలు 6 స్థానాలకు దిగిపోయినారా అనేటువంటి విమర్శలకు కూడా బీజేపీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అందుగురించే ఇప్పుడు మోడీ గారిని ఎక్కువ మాట్లాడి లేదా బీజేపీ పైన 4 రాళ్ళు వేయడం కంటే వాళ్ళకు ఉన్నటువంటి కేవలం ఏదో 0.87 ఓట్ బ్యాంకు లేదా లెస్ దాన్ 100 కంటే తక్కువ ఓట్ బ్యాంక్ రావడం వల్ల వాళ్ళని ఎక్కువ విమర్శించకపోవడమే బెస్ట్. ఒకవేళ విమర్శించి వాళ్ళపైన వ్యక్తిగతంగా 4 రాళ్ళు వేయడం వల్ల ఈయనకు ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేసినారనుకో, దానివల్ల కొంత అడ్వాంటేజ్, కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యూహంగా వెళ్తున్నట్టుగా మనం చూడాలి. నిన్న కేవలం ఒక్కసారి ఆయన మోడీ గారి పేరు ప్రస్తావించడం కనపడింది నాకు. అంటే ఈ ముగ్గురి ఫోటోలతో 2014లో వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చారు. ఆ రోజు కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇదే ఫోటోలతో ప్రజల్ని మభ్యపెట్టారు, మోసం చేశారు అన్నట్టుగా ఆయన ఒకసారి ప్రస్తావించడం నాకు కనపడింది బాగా. మనం ఒకసారి తాతంశెట్టి నాగేంద్ర గారి దగ్గర, నాగేంద్ర గారు నిన్న సిద్ధం సభ చూశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడేప్పుడు ఎక్కడ కూడా బీజేపీని కనీసం తమలపాకుతో కూడా కొట్టలేదు, చూసారా? ఎక్కడ బీజేపీ ప్రస్తావన. మొట్టమొదట వాసుదేవన్ గారికి, 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు రాజకీయము మేము ఎవరిని లెక్క చేయము, మేము పులులము సింహాలము అంటారు. ప్రతిపక్ష నేతలను ఫోటోలు, వ్యంగ్య ఫోటోలు పెట్టి, ఈవెన్ సిపిఐ ఎవరో ఆయనది కూడా పెట్టి కొట్టించారు. మరి ఇప్పుడు ప్రతిపక్ష కూటమిలో ఇంకొక ఆయన లేడింది, అదే మోడీ అమిత్ షా ఫోటోలు పెట్టి కూడా కొట్టుండొచ్చు కదా. మరి ఎందుకు పేరు పలికేదానికే పోసుకుంటున్నారు? మళ్ళీ మేము సింహాలము పులులము అని పొత్తుల మీద చెప్తారు. అంటే ప్రతిసారి చెప్పాల్సిందో వాళ్ళ అవకాశం కోసం. ఇందాక సార్ కూడా చెప్పాడు, అంటే పొత్తులు అనేది వాళ్ళు ఎలా ముందుకెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారని. 2004లో మళ్ళీ చెప్తున్నాము,
వీళ్ళ నాయనేమో సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ అన్నిటితో పొత్తు పెట్టినాడు. ఆయన సింహం కాదా అప్పుడు? రెండోది బీజేపీ అమిత్ షా తర్వాత వీళ్ళిద్దరు వ్యంగ్య ఫోటోలు పెట్టి ఎందుకు నిన్న కొట్లే? కనీసం బీజేపీ పేరు పలకడానికి భయపడుతున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఏం బీజేపీ వస్తే మాకు భయమా అని కూడా అనలేకపోతున్నాడు. కనీసం పోతే పోనీ మన లోకల్గా ఈ ప్యానలిస్టులు మాట్లాడినా ఏమొస్తే మాకేం భయము, బీజేపీకి నోటా తక్కువ అంటాను. ఈ మధ్య 2-3 రోజులు ప్యానలిస్టులు మాట్లాడారు. వాళ్ళ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం ఆయన నిజంగా ఏముందో మరి. మళ్ళీ పెద్ద ఇందాక సార్ ఒక పెద్ద పదం వాడినాడు, అదేదో ఇగ్నోర్ చేయడం అని. మీరు ఇగ్నోర్ చేయకపోతే వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తారనే పరిస్థితి ఉంది. అంటే సిద్ధం అనే చొక్క కాదు, చాప దిండు మడుచుకొని పోవాల్సింది వస్తుంది పోయే కాడికని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు బయట ప్రతి చోట ఎందుకు ఆయన మాట్లాడి చూడమనండి, లేదా మోడీ వీళ్ళ ఫోటో పెట్టి చూడమనండి అని చెప్పి. సార్ ఇదేంటంటే అనాలిసిస్ ప్రాక్టికల్ గా యాక్టివ్ గా ఉంటుంది. 2017లో ఎవరైతే వాళ్ళ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడో, హలో సార్ వినిపిస్తుంది చెప్పండి. ప్రశాంత్ కిషోర్ ఉన్నాడో ఓపెన్ గా చెప్పినాడు. అంటే ఇప్పుడు ఆయన నాకేదో నా సౌండ్ నాకే వస్తాను, టెక్నికల్ ప్రాబ్లం ఉంది. మీ వాయిస్ వినిపిస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే 2017లో నేను నంద్యాల బై ఎలక్షన్ పోయినప్పుడు మనం గెలుస్తాము అని 100%తో ఉన్నాము. ఆ టైంలో ఓడిపోయాము. ఆ టైంలో 2019 ఎలక్షన్లకు మనం ఎవరితో పొత్తులు పోతే బాగుంటుందని చెప్పి విపరీతమైన డిస్కస్ చేసినారన్నాడు. అంటే గెలిచినారా వచ్చినారా అని కాదు. ఇప్పుడు ఏమంటారు, అదంతా ప్రశాంత్ కిషోర్ చెప్పింది తప్పు అంటారు. ఆ పొత్తేమో టీషర్ట్ వేసుకుని ఆయన భుజానికి వస్తే ఇతని భుజాల మీద చెయ్యేసి ఈ భుజాల మీదే మన గెలుపు బాధ్యత కూడా మీకు వ్యూహం ఉంది అర్థం చేసుకోండి అని అందరికీ పరిచయం చేసినాడు. ఇట్లాంటి మనం చూస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు ఈ సభలన్నీ ఏం చేయవు సార్. ఇప్పుడు నిన్న తేట తెల్లం అయిపోయింది. ఆ గ్రీన్ మ్యాట్లు వేసి ఆ జనాన్నంతా చూపించి ఆడెవరితో డ్రోన్ ఆడిపోయి డ్రోన్ వేరే వాళ్ళది ఎవరు దిగుతుందండి? మరి విలేకరులకు మా సభకు జర్నలిజాన్ని మీరేందండి కంట్రోల్ చేసేది? ఆడు ఏ పేపర్ అయితే వాడు వస్తాడు తీసుకొని పోతాడు. విలేకరులు ఎవరైనా రావాలనుకుంటే మా సభకు రావద్దని విలేకరులకు నోటీసులు ఇచ్చినారు. ఇది నిజమా కాదు కనుక్కోండి. విలేకరులకు జర్నలిస్టులకు అంటే సాక్షి విలేకరులు తప్ప ఇంకెవరు రావద్దు అంటే ఎందుకని? వస్తే ఆడు ఏం జరుగుతుందో తెలుస్తుందనో ఏమో తెలియదు. ఈ గ్రీన్ మ్యాట్లు అట్టే ఉండ ఇంత జనం ఎట్ట చూపించినారు అనుకుంటారో ఏమో తెలియదు. తర్వాత ఇంకొక విషయం, స్ట్రైట్ గా బీజేపీతో 2014లో ఈ ముగ్గురే కలిసి వచ్చి మాటలు చెప్పినారు అన్నాడు సీఎం గారు. ఓకే, ఏమైంది? ఈ ముగ్గురు కలిసి వచ్చి మీకు మాటలు చెప్తున్నారు, దయచేసి నా మాట వినండి అన్నప్పుడు మీ మాట వినలా ప్రజలు 100%. దాని తర్వాత ఒక్క ఛాన్స్ అంటే మీ మాట విన్నారు. మరి ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చినారు, రేపు పొద్దున్న మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి అని చెప్తున్నాం. నేనైతే ఒకటి స్ట్రైట్ గా అడుగుతున్నా. అంటే ఇప్పుడు బీజేపీ రాకుండా చేయడానికి ఈయన యావత్తు ట్రై చేసి ఢిల్లీలో ఈయన పార్టీ తొక్కని గడపలేదు, ఈయన కల్పించని క్యాండిడేట్ లేడు. ఇది వాస్తవం. మనం అడిగితే మాకు సంబంధం లేదు, బీజేపీ కాకుంటే ఇంకొక పార్టీ రానిలే, మాకేమి బీఆర్ఎస్ రాని మాకేమి అంటారు. అంతేగాని 100% ఆ కూటమిలో చేరకుండా ఉండడానికి 100% వీళ్ళు ట్రై చేసినారు. కానీ వాళ్ళు కూడా ఈయన సర్వే చేయించుకున్నట్టే ఆయన ఒక సర్వే చేయించుకున్నాడు. వాళ్ళకు అవసరమే రేపు. ఆ సర్వే ప్రకారమే వాళ్ళు పోయినారు. అందులో బలమైన ఇప్పుడు ఈ ఆఫ్టర్ ఏమంటారు దాన్ని, టీడీపీ తర్వాత ఎక్కువ మంది నాయకులు కొంతమంది ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ కూడా సొంత పార్టీలో కూర్చొని ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దునే సర్వైవల్ కావాలంటే వీళ్ళందరూ ఎంపీలు కావాలి. ఎంపీలు కావాలన్నప్పుడు ఇక్కడ మనం ఈ రెండు పార్టీలతో కలిసి ముందుకెళ్ళాలి. ఇవన్నీ నిజాలు సార్ వాసుదేవన్ గారు, ఇవి నిజాలే మాట్లాడతాం మేము. ఈ సర్వైవల్లో వాళ్ళు అసెంబ్లీ మాకు ఎంపీ సీట్లే ఎక్కువ తీసుకున్నారు. వాళ్ళు 6 ఎంపీ స్థానాలు. మీరు ఇంత ఒక మాట అన్నారు మీ ఇంట్రోలో, కాదు వీళ్ళు అంత పెద్ద పార్టీ కదా బీజేపీ, మరి 6 తీసుకున్నారు ఏంటి అంటే, సరే ఎక్కడైనా సరే వాళ్ళ ఉన్న ఓటు శాతంతో కొలుస్తున్నారా లేదా? ఇప్పుడు మీకు ఉండేది 6.7 అని మమ్మల్ని అట్లా ఓటు శాతంతోనే కొలుస్తున్నారు. అయినా కానీ 6 ఎంపీలు ఇచ్చి ఎందుకు మనందరం కలిసి ఈ మనం ఏదైతే ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలనుకున్నామో, ఇతను ఇంటికి పంపించాలనుకున్నామో, దాంట్లో ఖచ్చితంగా మీకు భాగస్వామి కావాలి. దట్టు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మొదటి నుంచి చెప్తున్నాడు, డే 1 నుంచి. అంటే మేము
బేషరతుగా మద్దతు ఇచ్చింది కూడా పదవి లేనప్పుడు ఎందుకు కాదు? రైట్ రామ్నాథ్ గారు. సో చూసాం కదా, అంటే ఇద్దరు కూడా నిన్న మాట్లాడుతూ కొంచెం వేగం పెంచారు, దాడి పెంచారు, అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అండ్ ఇంకొకటి, పొత్తుకు సంబంధించి నిర్ణయం వెలువడిన తర్వాత జనసేన క్యాడర్లో పరస్పర భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆయన ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఇప్పుడు 24 మంది ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎందుకంటే పార్టీ ఆయనే స్వయంగా, జనసేననే స్వయంగా ప్రకటించారు. ఏమని? మాకు పార్టీ నిర్మాణం సరిగ్గా జరగలేదు, నియోజకవర్గంలో కరెక్ట్గా 800 మంది కూడా మాకు లేని పరిస్థితి, అంటే ప్రాపర్గా ఆయన సంస్థాగతంగా మనం బలంగా లేము కాబట్టి మనం వాళ్ళతో కలిసి బ్యాంక్ అయ్యాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈరోజు ఆయన మీద బ్యాంక్ 24 మంది నుంచుంటున్నారు. ఇప్పుడు ఆయనేమో కాకినాడ కానీ అనకాపల్లి కానీ కంటెస్ట్ చేస్తే మరి వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? వాళ్ళకి భరోసా కావాలి కదా, ఎవరు తీసుకుంటారు? అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ ముందే పగ్గాలు వదిలేసినాడా, అంటే పోటీకి ముందే చేతులు ఎత్తేసినాడా, అంటే ఈసారి కూడా నేను ఎమ్మెల్యేకు గెలవలేకపోతున్నాడు అనేటువంటి సంకేతాలు అందాయా, అందువల్లనే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడా, ఇలాంటి రకరకాల ఆరోపణలు కూడా రేపు ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకవేళ నిజంగా ఆయన పోటీలో లేకపోతే. అంటే ఇప్పుడు మనం హైపోథెటికల్గా వస్తున్న వార్తలను బట్టి ఆయన ఉండరు అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. నేనేమంటానంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న 24 మందికి భరోసా ఇవ్వాలా, నమ్మకం ఇవ్వాలా అన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి యాజ్ వెల్ యాజ్ ఎంపీకి రెండింటికి ఏమన్నా బరిలో ఉండేలాగా ప్రణాళికలు కనపడుతున్నాయి. కాకపోతే కేవలం ఎంపీగా మాత్రం పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత నిరుత్సాహము లేదా కార్యకర్తల్లో లోనవుతారు. అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు 2014లో పవన్ కళ్యాణ్ అభ్యర్థులు పెట్టకపోవడం వల్ల టీడీపీకి ఒక అడ్వాంటేజ్ జరిగింది. ఆ రోజు మోడీ గారికి దేశంలో ఉన్నటువంటి కొన్ని పాజిటివ్ సంకేతాలు, అప్పట్లో యూపీలో జరిగినటువంటి స్కాములనండి లేదా ప్రచారాలనండి వాళ్ళపైన ఉన్న ఆరోపణల వల్ల ఆ రోజు గుజరాత్ మోడల్ అని చెప్పి కొంత మోడీ గారికి ఉన్న ప్రొజెక్షన్ ఆ రోజు మూడ్ ఆఫ్ ద నేషన్ డిఫరెంట్గా ఉంది. ఈరోజు మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉంది అంటే 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి, 10 ఏళ్ల విభజన తర్వాత బీజేపీ అక్కడ అధికారంలో ఉంది, వాళ్ళు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చినారు, ఎంతవరకు, సో ఇలాంటి ఒక కంపారిజన్, ఒక చర్చ కూడా జరుగుతుంది. సో వాటికి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి ఈరోజు వీళ్ళు కూడా అవన్నీ ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల నేనేమంటానంటే ఏదో పై స్థాయిలో నాయకులు కలిసినంత మాత్రాన కింది స్థాయిలో కార్యకర్తలు కానీ లేదా దిగువ స్థాయి నాయకులు కలుస్తారనుకుంటే చాలా పొరపాటు. అందువల్లనే నేను అనేది ఏంటంటే ఈ 24 స్థానాలు వీళ్ళు ఏదైతే కూటమిలో పోటీ చేసే మిగతా బీజేపీ స్థానాలు, ఎంపీ స్థానాలలో ఖచ్చితంగా ఓటు బదిలీ కానీ ఆ రోజు అక్కడ కింద స్థాయిలో రాజకీయం ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది అనేది మాత్రం వాస్తవం. ఏదో వీళ్ళు అనుకున్నంత మాత్రాన ఇక్కడ మనకు పొత్తులో ఒకటి కనపడుతుంది. అంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళ ప్రకారం, వాళ్ళ వ్యూహాల నుండి, వాళ్ళ సీట్ల షేరింగు, వాళ్ళ సంఖ్యా ప్రకారం, వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు సాధించారు. కానీ కింది స్థాయిలో నాయకులు, వాళ్ళ కోసం పనిచేసినటువంటి ప్రజలు, ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేగా ఆశించిన అభ్యర్థులు ఎలా సహకరిస్తారు, గ్రౌండ్ వర్క్లో ఎంతవరకు అనేది కూడా